నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందిని. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ మరియు లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు ఉన్నారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించినవి కొన్ని ముఖ్యమైన టాపిక్స్ అయితే మేడం తో డిస్కస్ చేయడానికి ఉన్నాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు మేడం? ఫైన్. మేడం, బిజినెస్ పర్సన్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, కొంతమంది సడన్ గా లాటరీస్ వచ్చి బై లక్ ద్వారా ఎదుగుతారు. సో సడన్లీ మళ్ళీ జీరో స్టేజ్ కి పడిపోతుంటారు. ఇదంతా ఎందుకంటారు? వీళ్ళని లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏదైనా చెయ్యొచ్చు అంటారా? తప్పక చేయొచ్చు. ఏదైనా మనకి ఏంటంటే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, మన వైబ్రేషనల్ బీయింగ్స్ అంటే ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ ఎక్స్చేంజ్ లో ప్రాబ్లం వచ్చినప్పుడే ఇలాంటివి అవుతాయి. సో మనీ అనేది కూడా మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం ఎనర్జీ. అండ్ ఇంకోటి ఏంటంటే పలుకుబడి అంటే రికగ్నిషన్ బాగా ఎక్కువ వచ్చేస్తే వాళ్ళు ఏంటంటే చాలా మటుకు మనం మాట్లాడుతూ ఉంటాం, ఈగో క్లాషెస్ మాట్లాడుతూ ఉంటాం. అంటే మనకి తిరుగులేదు, గ్రాటిట్యూడ్ ఉండదు, మనకి తిరుగులేదు, మనం ఏం చేసినా చెల్లిపోతుంది అనే ఒక ధోరణ అనేది వచ్చేస్తుంది. అదొకటి కాకుండా రెండోది సెల్ఫ్ వర్త్ అనేది తక్కువ ఉంటుంది. అంటే ఏంటి, ఐ వర్తీ ఆఫ్ ఆల్ దిస్ గుడ్నెస్ కానీ అబండెన్స్ కానీ అనుకోవడం అనేది అది కూడా ఉంటుంది. సో సెల్ఫ్ సబటాజ్ అంటాం అన్నమాట. అంటే ఏంటి, మనం ఎదుగుతున్నాము, మన ఎదుగుదలని మనమే ఆపుతాం. ఎలా? మన లోపల అదే ఫీలింగ్ అన్నమాట. నాకు ఇంతకన్నా వద్దు, నాకు ఎంత వస్తే నాకు ఏదో అయిపోతుంది, నాకు ఎంత వస్తే ఆ డబ్బంతా వెళ్ళిపోతుంది. నెగటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది అన్నమాట. భయం అనేది వస్తుంది. అంటే ఎక్కువ రావడం వల్ల టెన్షన్స్ పెట్టేసుకుంటారు. టెన్షన్ పెట్టుకోవడం ఒకటి కాకుండాను వర్తినెస్ అంటే ఏంటి, చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, లా ఆఫ్ అట్రాక్షన్ మనం అంటాం 5 to 6 years లోపలే అంతా వాళ్ళకి సెట్ అయిపోతుంది. బిలీఫ్ సిస్టమ్ మనం మాట్లాడేది, మన బిలీఫ్ సిస్టమే మనకి టానిక్. మనం ఎలా ఒంటికి మన వైటమిన్ బి అవన్నీ వేసుకుంటామో ఎందుకు బలం రావడానికి, బిలీఫే మన మైండ్కి కానీ లేకపోతే సబ్ కాన్షియస్ మైండ్ కానీ కాన్షియస్ మైండ్ లెట్స్ సే మైండ్కి ఆ బిలీఫ్ ఏంటంటే టానిక్ అన్నమాట. సో ఆ బిలీఫ్ సిస్టమ్ మనకి ఆల్రెడీ ఫామ్ అయిపోతుంది. ఎప్పుడు ఫామ్ అవుతుంది? 5 years లోపల ఫామ్ అయిపోతుంది. సో అందుకని ఈ ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం చూసాము అంటే కింద నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పైకి ఎదిగి ఒక ఫ్యామిలీ చాలా పైకి ఎదిగిపోయి ఉంటుంది, దాంట్లో ఉన్న వాళ్ళు కింద పడిపోతుంది. ఎందుకని? ఐ వర్తీ ఆఫ్ ఇట్? నాకు ఇంత అబండెన్స్ కావాలా, నాకు ఇంత అబండెన్స్ ఉంటే ఏం చేయాలి అని తెలీదు. నాకు రావడం అది ఒక అదృష్టం. ఆ అదృష్టాన్ని కాపాడాలి అనుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అంటే ఏంటి, అదృష్టం అని నువ్వు ఎప్పుడు లక్ అని ఎప్పుడు అనుకుంటావో అది గ్రాటిట్యూడ్ కింద మారుతుంది. సో ఇప్పుడు గ్రాటిట్యూడ్ లేదనుకో, ఫస్ట్ పాయింట్ నేను ఇందాక చెప్పింది అదే, గ్రాటిట్యూడ్ లేదనుకో ఎందుకు ఉంటుంది? మనం ఎప్పుడు మాట్లాడుకున్న శ్రద్ధ ఉండాలి దాని మీద మనకి. అందుకనే యూనివర్స్ కూడా మనం టెస్ట్ చేస్తే మనకి ఇస్తుంది. టెస్ట్ చేసిన తర్వాత మనం కావాలి అని అందుకోవడానికి ట్రై చేసి అందుకున్న తర్వాత కింద పడిపోతాం. ఒక రాయస్ పైకి విసిరాం అనుకో, పైన ఉండదుగా, కింద పడుతుంది. అది గ్రావిటేషనల్ పుల్ అని ఎంత తొందరగా పడాలి ఎంత లేట్గా పడాలి అని ఉంటుంది. కానీ చాలా మందికి నిలబెట్టుకోవడం అనేది రాదు. సో ఫస్ట్ పాయింట్ గ్రాటిట్యూడ్. సెకండ్ పాయింట్ ఏంటంటే షేరింగ్. మనకి ఉంది కదా, చాలా మంది చెప్తారు టైథింగ్ చేయమని చెప్తారు, మనకున్న దాంట్లో పంచుకోమని చెప్తారు, షేరింగ్. మన సనాతన ధర్మంలో అదే చెప్పారు. మనకుంటే ఏంటంటే నలుగురికి ఇమ్మని చెప్పారు. ఎప్పటికీ ఏంటి, మనం ఏ పూజ చేసినా కూడా నలుగురికి భోజనం పెడతాం, ఇస్తాం. ఇచ్చి పుచ్చుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం శ్వాస తీసుకుంటాం. శ్వాస తీసుకుంటే ఒకటి వదిలితే కానీ ఇంకో శ్వాస వెళ్ళదు. శ్వాస తీసుకుంటూ ఉన్నావు అనుకో నువ్వు ఉండవు. సో ఇచ్చి పుచ్చుకోవడం అనేది లైఫ్ బేసిక్లీ. దీనికి 2 ఉన్నాయి నేను చెప్పినట్టు, గ్రాటిట్యూడ్ ఉండాలి, సెల్ఫ్ వర్త్ లేదు, సెల్ఫ్ ఎస్టీమ్ లేదు మనుషులకి. సో అందుకని ఏంటంటే డబ్బు వచ్చింది అనుకో ఎలాగోలో తగలేస్తాం. ఎలా వెళ్తుంది అనేది వాళ్ళ బట్టి ఉంటుంది. అదేంటి, చిన్నప్పుడే ఆ నమ్మకం అనేది ఉంటుంది. నాకు ఎంత వచ్చింది అనే నమ్మకం లేదు ఫస్ట్. ఆ నమ్మకం వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడం రాదు. అంటే నీలో లేదు. వాట్ ఈస్ మనీ, వాట్ ఈస్ రికగ్నిషన్, వాట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ. ఇందాక అదే చెప్పా. ఆ ఎనర్జీ అనేది నీలోనూ ఉండాలి. ఏది ప్రతిబింబిస్తుంది మనకి లా ఆఫ్ అట్రాక్షన్ బట్టి మనలో ఉన్నది ప్రతిబింబిస్తుంది. సో మనలో లేనిది మనకి ఎందుకు ఉంటుంది? వెళ్ళిపోతుంది. అంతే కదా. సో అలాగే వెళ్ళిపోతుంది. సో చాలా మంది ఇప్పుడు నువ్వు అన్నట్టు
లాటరీ టికెట్ విన్ అవుతారు, అవును. లేకపోతే కౌన్ బనేగా కరోడ్పతి చాలా మాట్లాడుకున్నాం మనం. హ్మ్. అలాగే సినిమా వాళ్ళలో ఎంతో మంది ఉన్నారు అవును. చెప్పుకోవాలంటే. ఏదో ఒక తప్పడుగేస్తారు, అది అవును. అనుకోరు. హ్మ్. హైట్ ఆఫ్ ఫేమ్‌లో ఉంటారు. హైట్ ఆఫ్ వెల్తీనెస్, అబండెన్స్‌లో ఉంటారు. అన్నీ ఉంటాయి వాళ్ళకి. హ్మ్. ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు. ఓకే. సో, ఎప్పటికైనా స్లోగా గ్రో అయ్యేవాళ్ళు, లేకపోతే నెమ్మదిగా అంటే ఎప్పటికి అదే అంటారు కదా! కింద నుంచి పైకొచ్చిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. కష్టపడి పైకొచ్చిన వాళ్ళకి అది ఉంచుకోవడం తెలుస్తుంది అంటారు. అది తప్పు కాదు. అది కరెక్ట్ ఆల్‌వేస్. ఓకే. కానీ రికగ్నిషన్ దగ్గరికొచ్చేప్పటికి కావాలని తప్పుటడుగులేస్తారు. ఎంతమంది మనం ప్రెసిడెంట్‌లు చూడలే. అవును. ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీస్ చూసాము, డైరెక్టర్స్‌ని చూసాము, సినిమా యాక్టర్స్‌ని చూసాము, స్పోర్ట్స్ పీపుల్‌ని చూసాము. ఏదో ఒకటి తప్పు చేయడం అనేది అంటే నెగెటివ్ కనోటేషన్స్ ఉంటాయన్నమాట. అంటే ఓకే. వాళ్ళలో ఉన్నదే కదా బయటకొస్తోంది. నాకింతుంది, నేను ఇది కూడా చేయగలను. నన్ను అడిగేవాళ్ళు లేరు. నాకు ఓకే. తిరుగులేదు. ఆ ఈగో అనేది వస్తుంది. సో, హ్మ్. అందుకనే ఎప్పుడైనా సరే మన పెద్దవాళ్ళు సనాతన ధర్మంలో చెప్పిందేంటంటే, ఎంత పళ్ళు కాస్తే అంత వంగుతుంది చెట్టు. ఒదిగుండాలి చెప్తారు. సో, కొంతవరకు ఏంటంటే మనలో మనం ఉండడం అండ్ ఆల్సో ఏంటంటే మన సెల్ఫ్ వర్త్‌ని పెంచుకోవాలి అంటే కొంతవరకు మన లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసుల్లో చెప్పేవన్నీ అంటే ఏంటి, జర్నలింగ్ చేసుకోవడం గానీ, నీ ఫీలింగ్స్‌ని బయట పెట్టడం గానీ, లేకపోతే కూర్చొని మెడిటేషన్ చేసుకోవడం గానీ, ఏదో ఒకటి పద్ధతిగా ఉన్నప్పుడు ఉంటాయి. ఓకే. ఇప్పుడు టాటా ఫ్యామిలీ ఉంది. పొద్దున కూడా రిలయన్స్ ఫ్యామిలీ వాళ్ళు కూడా చెప్తారు. లేవగానే దేవుడికి గ్రాటిట్యూడ్ చెప్తారట. ఓకే. అదొక పద్ధతి వాళ్ళకి. హ్మ్. ఎప్పుడు నీకెక్కువొస్తుంది, ఎప్పుడు నీ దగ్గర ఉన్నది నిలబడుతుంది, గ్రాటిట్యూడ్ ఉన్నప్పుడే. ఓకే. సో, ఇందాక నుంచి నేను ఎక్కువ సార్లు అదే అవును. మాట్లాడుతున్నా. సో, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు 'నందూస్ వరల్డ్‌ది' జరుగుతోంది. అవును. చాలా పెద్ద గొడవ జరుగుతోంది బయట. చాలా జరుగుతున్నాయి. అది 'మంగళి' అనే సింగర్‌ది కూడా జరుగుతోంది. అవును. సో, మనకి ఏమైందని తెలీదు. వాళ్ళ నేమ్స్ ఉత్తినే ఎందుకంటే సోషల్ మీడియాలో పెద్ద హల్చల్ చేస్తోంది కనుక ఎత్తుకున్నాను. బట్ వాళ్ళ గురించి నాకేం తెలీదు. పోలీస్ స్టేషన్‌లో ఏమవుతుందో తెలీదు. వాళ్ళొచ్చి చెప్పే వరకు తెలీదు. కానీ కొంతమంది ఏమంటున్నారు, వాళ్ళు మోసం చేశారు. అవును. కొంతమంది లేదు అంటున్నారు. సో, ఏది నమ్మలేం. సోషల్ మీడియా అనేది అలాంటి ఒక పెద్ద ఓషన్ అనుకుందాం. ఏది అవును. నమ్మాలి, ఏది నమ్మకూడదని మనకు తెలీదు. కానీ ఒకటే చెప్తాను నేను. ఫైర్ లేకుండా స్మోక్ అనేది రాదు. ఎక్కడైనా ఒకటి న్యాయంగా ఒకటి ఉంటేనే, అంటే ఒక అవును. నిజం ఉంటేనే ఆ స్మోక్ అనేది బయటకొస్తుంది. ఒకళ్ళు చెప్పినప్పుడు తప్పనొచ్చు. 10 మంది అవును. చెప్పినప్పుడు ఎలా అంటాం మనం? 10 అవును. మంది నాకు ప్రూఫ్స్ ఉన్నాయి అంటున్నారు. ప్రూఫ్స్ చూపిస్తున్నారు. పోలీస్ స్టేషన్‌లో కూడా వెళ్లి కంప్లెయింట్ ఇచ్చారట. అంతవరకు వెళ్లారంటే ఎవరికీ ఇక్కడ అంత టైం లేదు. ఇంకోళ్ళ మీద నిందలేసి చేయడానికి ఎవరికీ ఉండదు. బట్ హ్మ్. జనరల్‌గా మనం చెప్పాలంటే హైట్ ఆఫ్ దీనికి తను కూడా వెళ్ళింది ఇన్‌ఫ్లుయెన్స్ కింద. అవును. బోత్ ఆఫ్ దెమ్ సింగర్ కూడా అలాగే వెళ్ళి ఏదో ఒక తప్పటడుగు వాళ్ళ పేరు ఉపయోగించుకున్నారని తను అంటోంది. బ్రదర్ తెలియకుండా ఎలా ఉపయోగిస్తాడు? అవును. తెలిసే చేసుంటారు. అవును. అంటే ఏంటి? మనకి తిరుగులేదు. మనం ఓకే. ఏం తప్పు చేసినా మనకేంటి చెల్లుతుంది. హ్మ్. అలా ఎన్ని సినిమాల్లో చూడలేదు మనం. వీళ్ళే అలా ఉన్నారని అంటలేదు నేను. వాళ్ళేం చేశారో మనకి తెలీదు. బట్ హ్మ్. స్టిల్ నెగెటివ్ కనోటేషన్, నెగెటివ్ థింగ్స్ వచ్చాయి అంటే వాళ్ళ దాంట్లోంచే వచ్చాయి. ఎందుకంటే వాళ్ళకే నమ్మకం లేదు నాకెంతుందని. ఓకే. నేను ఇంత చేయగలను అని. హ్మ్. సెల్ఫ్ ఎస్టీము, సెల్ఫ్ వర్త్ లేని వాళ్ళకి ఎప్పుడు అది యూనివర్స్ కొంతవరకు తీసేసుకుంటుంది. ఓకే. సో, ఇది ఇప్పుడు ఈ అమ్మాయిది అవుతోంది. ఇంకా గొడవలవుతున్నాయి. కానీ కూడా యూట్యూబ్ ఛానెల్ ఉంది అలాగే నాకు తెలిసి. అవును. జరగడం అయితే జరుగుతోంది. అలాగే హ్మ్. మూవీస్‌లో కూడా యాక్ట్ చేసింది. అంతవరకు వెళ్ళింది. అవును. ఎవరో తెలియని ఒక వ్యక్తిని అవును. అంతవరకు తీసుకొచ్చారు. హ్మ్. ఎందుకంటే ఇన్‌ఫ్లుయెన్సర్ సోషల్ మీడియా అవును. మూలానే తెలిసింది. కానీ అలాగే ఏంటంటే ఇప్పుడు ఎందుకు తీసుకోవాలి డబ్బు? ఒకరి దగ్గర తీసుకుంటే పర్లేదు. 50 మంది దగ్గర. 50 మందో మనకి తెలీదు. ఎగ్జాక్ట్ తెలీదు మనకి. ఒకళ్ళ దగ్గర తీసుకున్నానే మనకి దానికి వర్త్ మనం ఇవ్వాలి, చూపించాలి. అవును. మనం ఎప్పుడు సోషల్ మీడియా ఉన్నప్పుడు, రికగ్నిషన్ ఉన్నప్పుడు, పేరు ఉన్నప్పుడు కాపాడుకోవాలి. అవును. సో, కాపాడుకోవడం అనేది ఏంటంటే డబ్బు తీసుకున్నప్పుడు మనకు అన్నీ ఉండాలి. ఎందుకని మనకి ఒక కంపెనీ, ఒక స్ట్రక్చర్ అని ఎందుకుంది? ఎందుకు గవర్నమెంట్ దగ్గర పెట్టుకోవాలి మనం? ఎన్‌ఓసీలో పెట్టుకోవాలి, అన్నిట్లోనూ పెట్టాలి. ఎందుకు పెట్టాలి? ఒక రిజిస్టర్ చేసుకోవాలి. నువ్వు ఉన్నావు, ఒక ఎంటిటీ ఉన్నావు. యూ ఆర్ రెస్పాన్సిబుల్ అని తెలియడానికే కదా! అవును. ఒక ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ ఉంది. ఎంఎన్‌సీస్ ఉన్నాయి. ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కొక్క అథారిటీ ఉంటుంది. అవును. మేనేజర్ ఉంటే మేనేజర్ తర్వాత ఇంకోళ్ళుంటారు. ఇంకోళ్ళ తర్వాత ఇంకోళ్ళుంటారు. ఈళ్ళు ఉంటూనే ఉంటారు. హ్మ్.
టీమ్ లీడర్ ఉంటారు, కరెక్టే. టీమ్ లీడర్ ఎందుకు ఉన్నాడు? టీం ఏం చేస్తుందో చూడడానికి. అవును. సో సంబడి ఈజ్ రెస్పాన్సిబుల్. సో వెన్ యూఆర్ మిస్హ్యాండ్లింగ్ యువర్ నేమ్, యూఆర్ రెస్పాన్సిబుల్ కదా. సో అదంతా ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా చెప్పాలి మనం ఇప్పుడు? మనం చెప్పేది ఏంటి? నీలో నీకు కొరత ఉన్నది, నువ్వు సరి చేసుకున్న తర్వాత చేస్తుంటే బాగుండేది, లేకపోతే కాపాడుకోవాలి. అవును. మన చేతిలో ఉన్నదే, పక్క వాళ్ళ చేతిలో లేదు అది. సో ఎప్పటికైనా ఏంటంటే ఫస్ట్ మనం అందుకని మాట్లాడతాం, ఏం మాట్లాడతాం? సెల్ఫ్ వర్త్ మాట్లాడతాం, సెల్ఫ్ ఎస్టీమ్ మాట్లాడతాం. ఓకే. సెల్ఫ్ ఎస్టీమ్ లేకుండా మనం ఏమీ చేయలేము. నేను చేయగలను, ముందుకు వెళ్తావు, ఎన్ని రోజులు చేయగలను? అందుకే దిగజారుతారు. ఓకే. అలాగే డబ్బు ఉంది. చాలా మంది ఏంటంటే డబ్బు ₹1,00,00,000 సంపాదించిన తర్వాత కూడా తప్పటి అడుగులు వేసి నేను ఇది చేస్తా అది చేస్తాను అని చెప్పి సున్నాకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవును. ఉన్నది ఉంచుకోవడం రావాలి. ఏదైనా సరే ఇప్పుడు యూనివర్స్ మనకు ఒకటి ఇచ్చింది అంటే మెయింటెనెన్స్ ఉండాలి. మెయింటెనెన్స్ లేకుండా ఎలాగా మెయింటైన్ చేయడం రావాలి, దిగజారకూడదు. ఓకే. కరెక్ట్. అందుకనే కదా ఇచ్చింది, చూసుకోవడానికే ఇచ్చారు. అవును. నీకు శ్రద్ధ లేకుండా నువ్వు ఎప్పుడు చూసుకున్నావు? శ్రద్ధ లేదు, శ్రద్ధ లేకుండా అదేదో ఉందిలే అని ఎప్పుడు వదిలేస్తున్నావు, అప్పుడు దిగజారుతుంది కదా. అందుకే ఎప్పుడు అంటుంటే యూనివర్స్ దగ్గర టెస్ట్ పాస్ అయితే కానీ ఏమి రాదని చెప్తూ ఉంటారు కదా. ఓకే. సో యూనివర్స్ విల్ టెస్ట్ యూ. టెస్ట్ అయిన తర్వాత ఇస్తుంది. అంటే నీకు అంత ఇది ఉందా అని, సెల్ఫ్ వర్త్ ఉందా, ఆ పట్టు ఉందా, అవన్నీ చూసే ఇస్తుంది. అది కాపాడుకోలేకపోతే ఎలాగా? ఓకే. సో దానికి మనం ఏంటంటే మన క్లాసులో చెప్తాం, నేను డైరెక్ట్గా ఇప్పుడు దీంట్లో ఇంటర్వ్యూలో చెప్పడం కూడా ఏంటంటే జర్నలింగ్ అనేది తప్పక చేయాలి. నేను అన్నట్టు మెడిటేషన్ చేసుకోవడము, లేకపోతే అఫర్మేషన్స్ చేసుకోవడము, పాజిటివ్గా ఉండడం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం అంటే పాజిటివ్గా ఉండాలి. ఇప్పుడు నెగటివిటీ అనేది కొంచెం తగ్గుతుంది మనకి. నెగటివ్ కనెక్టేషన్స్ మన దగ్గరికి రావు, నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ మన దగ్గరికి రావు. ఓకే. సో ఎప్పటికైనా సరే కాపాడుకుంటూ ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.